అన్ని పానీయాలే కానీ పూర్తిగా తీయగా ఉండవు, అలాగని ఉప్పగా అనిపించవు. బదులుగా తీపి, పులుపు, ఉప్పు, చిరుకారం మేళవింపుతో నోరూరిస్తాయి. కొద్దిగా తీసుకున్నా చాలు, అపారమైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. అదే మరి ఈ ఫర్మెంటెడ్ పానీయాల ప్రత్యేకత. రకరకాల రుచుల్లో దొరుకుతున్న ఇవి ఇప్పుడు ఫుడ్ ట్రెండ్స్ లో మొదటి వరుసలో నిలుస్తున్నాయి. ఎందుకో తెలుసుకుంటారా మరి? అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. నీరసం తగ్గడానికి బత్తాయి రసం తాగుతాం. హెర్బల్ టీలు తీసుకుంటే జలుబు, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం తగ్గేందుకు గ్లాసు వేడి నీళ్ళో వాము నీళ్ళో తాగడం చాలా మంది చేసేదే. ఇలా సమస్యను బట్టి రకరకాల పానీయాలు తాగాలంటే ఆ పదార్థాలన్నీ మన వంటింట్లో ఉండాలి. తయారు చేసుకోవాలన్నా కాస్త పనే. ఆ శ్రమను తగ్గిస్తూ కేవలం ఒక్క జ్యూస్ తోనే బోలెడన్ని లాభాలు సొంతం చేసుకోవాలనే వారి కోసం అందుబాటులోకి వచ్చినవే ఫర్మెంటెడ్ జ్యూస్లు. వీటిల్లో కంపూచా, కవాస్, కెఫియర్, కాంజీ, ఐరాన్ వంటి రకాలెన్నో ఉన్నాయి. ఒకప్పుడు పులియబెట్టిన పదార్థాలంటే పెరుగు, మజ్జిగ, ఊరగాయలు, ఇడ్లీ, దోశ వంటివి మాత్రమే. కానీ మాస్టర్ షెఫ్లు కొన్ని ప్రయోగాలు చేసి ఇలా ఫర్మెంటెడ్ పానీయాలను తీసుకురావడంతో ఇప్పుడు వీటికి బాగా డిమాండ్ పెరిగింది. సాధారణ పండ్లు లేదా కూరగాయల రసాల తయారీ తేలిక. కావాల్సిన పండ్ల ముక్కలు లేదా కూరగాయల ముక్కల్ని మిక్సీలో వేసుకుని సరిపడా నీళ్లతో మెత్తగా చేసుకుని రుచి కోసం తేనె, ఉప్పు, మిరియాల పొడి, సైంధవ లవణం వంటివి కలిపితే సరిపోతుంది. కానీ ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ల తయారీ కాస్త భిన్నంగా ఉంటుంది. వీటిని పూర్తిగా పులియబెట్టి తయారు చేస్తారు. ఆయా పండ్లు, కూరగాయ ముక్కలకు రుచిని బట్టి ఉప్పు, ఆవపొడి, జీలకర్ర పొడి వంటివి కలిపి 2 నుంచి 5 రోజుల పాటు పులియబెడతారు. ఉదాహరణకు కవాస్ ను బీట్రూట్ తో తయారు చేస్తారు. బీట్రూట్ ముక్కల్ని ఓ గాజు సీసాలో తీసుకుని సరిపడా ఉప్పు వేసి నిండా నీళ్లు పోసి అల్లం, నిమ్మరసం వంటివి వేస్తారు. దీన్ని 2-3 రోజులు పులియబెడితే కవాస్ రెడీ అయినట్లే. కాంజీ తయారీలో బీట్రూట్ లేదా క్యారెట్ ముక్కలకు ఆవపొడి, ఉప్పు కొద్దిగా, కారం, పసుపు వంటివి తగు మోతాదులో వేస్తారు. ఇక మజ్జిగలో పుదీనా, తగినంత ఉప్పు, ఇతర పదార్థాలను చేర్చి ఐరాన్ ను తయారు చేస్తారు. అదే కెఫియర్ ను పాలు, కెఫియర్ గింజలు, చక్కెర కలిపి పులియబెట్టి చేస్తారు. ఇందులో వేసే కెఫియర్ గింజల్ని బ్యాక్టీరియా, ఈస్ట్ తో పాటు మరికొన్ని పదార్థాలను కలిపి క్యాలీఫ్లవర్ పువ్వుల్లా తయారు చేస్తారు. అదే విధంగా కంపూచా గురించి చెప్పుకోవాలి. ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్న ఆ పులియబెట్టిన బ్లాక్ టీని మేలు చేసే బ్యాక్టీరియా చక్కెర, టీ పొడి, ఈస్ట్ తో కలిపి తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన కంబూచాకు ఇప్పుడు మామిడి, స్ట్రాబెర్రీ, పీచ్, ఆపిల్, ద్రాక్ష వంటి పండ్ల సుగుణాలను జత చేసి ఇంకాస్త ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ పానీయాలన్నీ వాటి తయారీని బట్టి పుల్లగా, తీయగా, కారం కలగలిసిన రుచుల్లో వస్తూ నోరూరిస్తాయి. శరీరానికి బోలెడని పోషకాలను అందించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎలాగంటే కంబూచా టీలో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి గట్టి ఆరోగ్యాన్ని కాపాడతాయి. బీట్రూట్ కవాస్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కెఫియర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. కాంజీని తీసుకుంటే గట్ ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కాలేయ పనితీరు బాగుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఐరన్ పానీయం దాహాన్ని తీర్చడమే కాకుండా ఇన్ఫెక్షన్లు కాకుండా కాపాడుతుంది. ఇంకా ఇవన్నీ మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అదనంగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా అందుతాయి. శరీరం అన్ని రకాల పోషకాలను త్వరగా స్వీకరించేలాను చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యము మెరుగుపడుతుందని అంటారు నిపుణులు. అయితే వీటన్నిటినీ ఇలా పులియబెట్టడం, వడగట్టుకోవడం కష్టం అనుకునే వారి కోసం రెడీమేడ్ గాను లభిస్తున్నాయి. కాబట్టి నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. అదండి ఈ ఫర్మెంటెడ్ పానీయాల కథ. సో మీరు ఇష్టపడే రుచిని బట్టి వీటిల్లో ఏదో ఒక దాన్ని ప్రయత్నించి చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మా వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.